వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ స్వాతి శ్రీనివాస్. నేను మీ స్వాతిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నా. నేను కూడా సూపర్గా ఉన్నాను. ఇది వచ్చి నేను బరంపూర్ వచ్చేటప్పుడు అనమాట వీడియో ఇది. ఈరోజు అయితే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ చేసుకున్నాం. గెట్ టుగెదర్ పార్టీ, ఫ్రెండ్షిప్ డే పార్టీ అనమాట. ఈ వీడియో నేను ఫ్రెండ్షిప్ డే రిలీజ్ చేస్తాను కాబట్టి ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎందుకంటే మేము ఫ్రెండ్షిప్ డే రోజు ఉన్నాం కాబట్టి నేను వచ్చాను కదా ఇప్పుడు బరంపూర్. ఇప్పుడైతే కలిసి ఒక పార్టీలా చేసుకున్నాం అనమాట, ఫ్రెండ్షిప్ డే పార్టీ. ఎందుకంటే సండే రోజు పడుతుంది నెక్స్ట్ సండే. ఆ రోజైతే ఎవ్వరు ఉండవు అనమాట. నేను వెళ్ళిపోతాను రిటర్న్ వైజాగ్. అందరూ ఎవరు అక్కడ వెళ్ళిపోతారనమాట. అందుకనే మేము వచ్చినప్పుడే మేమైతే పార్టీ చేసుకుంటాం అలాగనమాట. ఈ ఫ్రెండ్షిప్ డే పార్టీ అన్నది బిఫోరే చేసుకున్నాం. ఈ ఫుల్ వీడియో అయితే చూసింది. ఫన్ అండ్ మస్తీ ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ కలిసింది అందరికీ కల్పిస్తాను మీకైతే. చాలా ఇయర్స్ తర్వాత ఈ ఇయర్ అయితే మేము ఫ్రెండ్షిప్ డే ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఎలా అన్నది ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనా? షార్ట్స్ అన్నీ పెడుతున్నాను చాలా వరకు, అవన్నీ చూడండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. ఇప్పుడైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాం. మా ఫ్రెండ్ హౌస్ మోడ్లో ఉంటుంది అనమాట. అక్కడ వెళ్ళి అందరం కలిసి అక్కడికి అందరూ వచ్చేస్తున్నారు. అందరం కలిసి పార్టీ చేసుకుంటాం అక్కడ. ఇక్కడైతే కొంచెం వర్షం పడుతుంది, కొంచెం వెయిట్ చేస్తున్నాను, కొంచెం తగ్గితే వెళ్దామా అని. ఇప్పుడు ఏడు పని చేసింది. ఇప్పుడైతే జస్ట్ ఫ్రెండ్ అని వచ్చాం. వెళ్ళింది మళ్ళీ కొద్దిగా అంగడి తిప్పింది వచ్చింది. బిజీగా మా కోసం ఏం వంట చేసేస్తుంది. చెయ్యి బాగా చెయ్యి. తింటాం ఫస్ట్ టైం. ఇక వీడు సెటిల్ అయిపోయాడు ఇక్కడ. టీవీ ఉంది కదా. చూడు స్వాతి. రీల్స్ చేయడం కోసం మేడం మీదకి వచ్చారు చూడండి అందరూ. కరెక్ట్గా మేము రీల్స్ కంప్లీట్ అయ్యి వర్షం స్టార్ట్ అయింది. ఇంకా కొన్ని తీద్దాం అనుకున్నాం, అవ్వలేదు. ఇప్పుడు కిందికి వెళ్ళి తీస్తాం. ఉండు. ఇప్పుడు అందరూ డ్రెస్ చేసి రీల్స్ అన్నీ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. అందరూ సేమ్ చూపిస్తాను. మా క్రిష్ చూడండి, ఒక్కొక్కరు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చారు. అందరూ సేమ్ చూసారా. చాలా ఇయర్స్ తర్వాత ఈ ఇయర్ అయితే మేము ఫ్రెండ్షిప్ డే పార్టీ చేసుకున్నాం. మేము కాలేజ్లో ఉన్నప్పుడు ఎక్కువగా పార్టీ చేసుకునేవాళ్ళం అనమాట. ఫ్రెండ్షిప్ డే రోజు ఎవరింటినైనా ఒకరింటికి వెళ్ళి అక్కడ పార్టీ చేసుకుని కేక్ కటింగ్, గిఫ్ట్ ఎక్స్చేంజ్ ఇవన్నీ చేసేవాళ్ళం. అలాగే మళ్ళీ ఈ ఇయర్ చేస్తాం అనమాట. మధ్యలో చాలా ఇయర్స్ మేమైతే చేసుకోలేదు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు కదా. అందుకే ఈసారి అయితే 15 days ముందే ప్లానింగ్ వేసుకున్నాం అనమాట. ఫ్రెండ్షిప్ డే ఎలాగా ముందుకు వస్తుంది కదా, ఈ వీక్ మనమైతే ఫ్రెండ్షిప్ డే పార్టీ చేసుకున్నాం. ఎప్పుడు కలిస్తే అప్పుడే కదా మన పార్టీ, ఫ్రెండ్షిప్ డే అనుకుని అయితే ఈసారి పార్టీ చేసుకున్నాం. ఈసారి స్పెషల్ వచ్చి మేమందరం సేమ్ అవుట్ఫిట్ వేసుకున్నాం అనమాట. అందరం అనుకొని తీసుకున్నాం ఈ అవుట్ఫిట్స్. బాగా వస్తుంది కదా. నువ్వు మధ్య నుంచి తెలియట్లే కానీ ఫోటో తీనా.
ఇంకా నా కొడుకు గిఫ్ట్ రెడీ చేస్తాడు ప్లేట్లో. నిల్చోబెట్టి నీది అటుపక్క రండి ఇటుపక్క రండి పెట్టి అటుపక్క రండి ఇటుపక్క రండి పెట్టి అందరూ తీసుకొచ్చి గిఫ్ట్స్ అన్ని సెట్ చేస్తారు. చూడండి 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 చూడండి. కొంచెం ముందుది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వీడియో అవుతుందంటే మరి ఏం చేస్తాం బాగుంటది. అప్పుడు కేక్ తినిపిస్తాను ఇలా పట్టు పెట్టి ఒకసారి కొంచెం కూడా పెట్టినా మరి ఇస్తాను కదా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే తినో నేను చేస్తాను ఒకసారి కూడా ఎవరు నచ్చదు అని ఉండదు అందరికి పన్నీర్ వస్తా పన్నీర్ వస్తా ఇచ్చేయండి నేను ఇస్తాను ఎవరో ఒకరికి. అమ్మమ్మ నాకెందుకు వేసేస్తున్నావు అంతా? నువ్వు నా కొడుకు తిన్నా మరి ఒక్కదాన్ని తిన్నాను. తింటని దాని పెట్టులోని అలాగా అయ్యో అయ్యో దానా కూర్చో. నెక్స్ట్ మరి వీడి వీడి వచ్చి నుంచి ఇలాగ అలాగా నేను అయిపోయిన తర్వాత కూర్చుంటా. వీడియోస్ తీసేయండి అలా ఫోటో గిఫ్ట్ వీడియో తీసింది కాదు తీయండి తీయండి ఫొటోస్ అది తీసింది వీడియో. పంపించాను సరే 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 బేబీ. మేర్ లెఫ్ట్ రైట్ హ్యాండ్ కదా. తర్వాత చేస్తావా ఏంటి? ఉండు ఫోటో తీస్తున్నాను. ఓకే మళ్ళీ ఇప్పుడు ఫోటో తీసాను.
పాప ఉండు పాప కొంచెం స్వాతి వేస్తుంది కదా ఇంకా ఇస్తానే నేను గోల్డ్ చేస్తానా ఫోటో తీస్తాను నీ కూతురులాగా ఉందిలే ఇప్పుడు వచ్చి ఎప్పుడు వస్తుంది నిద్ర నేను ఎనగొస్తా కదా జుచ్చు ఇచ్చేవాళ్ళేదా గోల్డ్ తాగేరా రా. ఏది డాడీ ఓకే బాయ్ 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 పట్టుకెళ్ళింది కదా అన్ని ఓయ్ పద పద చీకట్లో కూడా మళ్ళీ ఫొటోస్ వీడియోస్ చూసి అలా అప్పుడే తీసినవి మా ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది ఫుల్ రెస్ట్ తీసుకున్నాం మాట్లాడుకున్నాం డాడీ ఉన్నారు కదా అదే ఫోన్ చేశారు డాడీ నేను స్వాతికి స్టార్టింగ్ నా 100 రూపీస్ నీకేం లేదు కదా రెస్టారెంట్ ఏంటి మళ్ళీ సైడ్ అడగాలి మళ్ళీ ఎందుకు మా ఫ్రెండ్షిప్ డే అయితే ఇలాగ ఎండ్ అవుతుంది అనమాట అందరూ వెళ్ళిపోయారు ఒకరు ఆల్రెడీ మేము ఇంటికే ఉన్నాం 4 మెంబర్స్ ఇక్కడితో ఫ్రెండ్షిప్ డే కంప్లీట్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చినట్టుంటే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టు బాయ్ బాయ్